జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి చాముండాదేవి అమ్మవారిని గురించి. ఈమె కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఈమె దుర్గా అవతారం అన్నమాట. ఈ ఆలయం, చాముండాదేవి ఆలయం ధర్మశాల తహసీల్ అంటే కంగ్రా జిల్లాలోని ధర్మశాల తహసీల్ తాలూకాలో ఉందన్నమాట. పాలంపూర్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజ ఆలయం అయితే అది హిమనీ చాముండా పేరుతో క్రమంగా హిమనీ చాముండా ఆలయం అని అసలు మొట్టమొదటిది నిజమైన ఆలయం. అది ఎక్కడుంటే కంగ్రా లోయలో చందర్బాన్ అనే చోట ఉంది మొట్టమొదటి నిజమైన ఆలయం, ఈ చాముండా ఆలయం. సముద్ర మట్టానికి ఇది 3185 మీటర్ల ఎగువలో ఉంది. ఇక్కడ కూడా కటోచ్ వంశ రాజా చందర్బన్ భవనానికి సమీపంలో ఈ పాత ఆలయం నిర్మాణం జరిగిందనమాట. అంటే నిజ ఆలయం ఉందని ఒకటి ముందు అని చెప్పుకున్నాం కదా. ఎంత వేగంగా నడిచినా దాదాపు 6-7 గంటల సమయం పడుతుందన్నమాట ఇక్కడికి వెళ్ళటానికి. అయినప్పటికీ శీతాకాలం తప్ప మిగిలిన రోజుల్లో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేవారు. అంటే ఆ పర్వత సానువులు కదా, అంత నడక కష్టమైనటువంటి దోవ, అందుకని అన్ని గంటలు పడుతుంది. శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత మంచు కొరటం ఆగిపోయిన తర్వాతే ఈ హిమాలయ సానువులోని ఎక్కువ దేవాలయాల దర్శనం లభిస్తుందన్నమాట. స్థానికుల కథనం ప్రకారం చాందు ముండ్ అనే 2 రాక్షసులు, అంటే ఎవరు మాట్లాడుతున్నారు అంటే మనం చండముండాసురులని చెప్పుకుంటాం కదా, ఇక్కడ చాండు అలాగే చాందు ముండ్ అనే రాక్షసులని చెప్పారనమాట. వీళ్ళని ఈ చాముండా అమ్మవారు బండరాళ్ళను విసిరి చంపేసిందట. ఇప్పటికీ వీటిల్లో ఒక పెద్ద రాయిని కొత్త చాముండా దేవాలయం వద్ద ఉన్న శివాలయానికి ఎగువన చూడవచ్చు. నిజ దేవాలయం ఇందాక అని చెప్పుకున్నాం, అది కాకుండా ఇక్కడ కొత్త చాముండా దేవాలయం దగ్గర పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. అంటే అమ్మవారు ఆ రాళ్లతోనే ఆ చండముండాసురులను 2 చంపిందని. అవి ఆ కొత్త చాముండా దేవాలయం ఎగువన ఉన్న శివాలయం దగ్గర కనపడతాయి ఈ రాళ్ళు. క్రీస్తు శకము 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక రాజు, ఒక పూజారి ఇద్దరు చాముండా అమ్మవారిని భక్తితో సేవించారు. భక్తులకు అందుబాటు ఉన్న ప్రదేశంలో అవతరించమని ప్రార్థించారు ఆ రాజును ఆ పూజారి. అలా వాళ్ళిద్దరూ ప్రార్థించగా ఆమె రాజు కలలో కనపడింది. ఒక పురాతన విగ్రహం కనిపిస్తుంది, అక్కడే ఆలయం నిర్మాణం చేపట్టమని ఆమె ఆ కళలో చెప్పిందనమాట రాజుకి. మరునాడు ఆ పూజారిను ఈ రాజుగారి ఇరువురు కూడా విగ్రహం కోసం వెతుకుతూ ఉండగా ఒక ప్రదేశంలో విగ్రహం కనిపించింది. అమ్మవారి ఆదేశానుసారం అక్కడే ఆలయ నిర్మాణం చేశారన్నమాట. చాముండాదేవినే చాముండేశ్వరి చర్చిక అని పిలుస్తారు. ఈ చాముండి ఆలయమే మైసూర్లో కూడా ఉంది. ఈ అమ్మవారు దివ్యమైన 7 మాతృకులలో ఒకరు. దుర్గాయోగిని రూపాల్లో ప్రముఖమైందేమి. దుర్గామాతను సేవించే 64 లేదా 81 తాంత్రిక దేవతల్లో ఒకరుగా కూడా ఈ చాముండాదేవి పరిగణింపబడుతుందన్నమాట. తర్వాత కాళీ, చండీ, పార్వతి ఈమె ఇతర నామాలు. ఈమెనే కాళీ అంటారు, ఈమెనే చండీ అంటారు, చాముండాదేవిని ఈమెనే పార్వతి అంటారు. రుద్రదేవత అయిన ఈమెను పూర్వకాలంలో ముండా తెగకు చెందినటువంటి, అంటే వింధ్య పర్వత ప్రాంతాల్లో నివసించారు వాళ్ళు మధ్యప్రదేశ్లో. ఆ ముండా తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా ఆరాధించేవాళ్ళు అనమాట ఈమెని, చాముండాదేవిని. ఆ విధంగా హైందవ దేవతగా ఉన్న ఈ చాముండా ఆ తర్వాతి కాలంలో జైనులు ఆరాధించే దేవతగా ఆ దేవతా వర్గాల్లో చేరిపోయింది. జైనులు అహింసవాదులు కాబట్టి అప్పటి నుంచి శాకాహారాన్ని చాముండాదేవికి ప్రసాదంగా పెడుతున్నారు. అలా శాకాహారాన్ని పెట్టడం అప్పటి నుంచి ప్రారంభమైంది. మామూలుగా ఈ తాంత్రిక దేవతలందరికీ సహజంగా మాంసాహారాన్ని నైవేద్యం పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ శాకాహారాన్ని పెడుతున్నారు. జైనుల దేవతల్లో ఒకరిగా పరిగణించబడి తర్వాత 1992 వరకు ఈ దేవాలయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ పీడి సైని అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి అప్పటి నుంచి భక్తుల సహాయంతో ఆ 1992 తర్వాత అనమాట, పీడి సైని అనే ఆయన ఒక రిటైర్డ్ ఉద్యోగి భక్తుల సహాయంతో దాన్ని పునరుద్ధరణ చేశాడు. అప్పుడు అయితే 2014 ప్రాంతంలో ఈ ఆలయం అగ్ని ప్రమాదంలో దెబ్బతింది. మళ్ళీ
ఇప్పుడు కొత్త ఆలయాన్ని కట్టుతున్నారన్నమాట ఇక్కడ. అంటే ఇంకా చాముండాదేవి కొత్త ఆలయం తయారవ్వలేదన్నమాట పూర్తిగా. ఇది చాముండాదేవిని గురించిన విశ్లేషణ. స్వస్తి.